హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రీష్మా బ్లాగ్స్. సో మేము రేపు గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. సో అంటే ఈ మధ్య గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది కదా. సో ఇంకా ఫ్యూచర్లో అసలు కొనగలుగుతామా అన్నట్టు రేంజ్లోకి వెళ్ళిపోతుంది గోల్డ్. నాకేంటంటే నా ఎక్స్పీరియన్స్ చెప్దాం అనుకుంటున్నా. లైక్ మనము పెద్ద పెద్ద హారాలు పెళ్ళికి అవన్నీ కొంటాము. అవన్నీ మళ్ళీ వేసుకుంటే ఇట్స్ లైక్ ఓవర్గా రెడీ అయ్యామా అనిపిస్తుంది వేరే వాళ్ళ పెళ్ళికి. అండ్ కొన్నిసార్లు ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో మనం అవన్నీ క్యారీ చేయము, వేసుకోము. సో అంత హెవీవి మనం కొంటాం కానీ రెగ్యులర్గా బేసిస్ పైన అయితే యూజ్ చేయం కదా. సో నాకు ఓవర్ ద పీరియడ్ ఏమర్థమైంది అంటే లైక్ చిన్న చిన్న జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ తీసుకుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువగా వేసుకోవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం వాటిని వేసుకోవచ్చు అని నాకు అనిపించింది అనమాట. అందుకు ఈసారి లైట్ వెయిట్ జ్యువెలరీలో చిన్నగా నెక్లెస్ టైప్ ఏదైనా చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో నాకు ఏమైనా నచ్చితే తీసుకుందామని చెప్పి అనుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే కూడా ఇట్స్ లైక్ గుడ్ అనమాట. ఎందుకంటే మనం ఎక్కువగా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ, బర్త్డే పార్టీస్కి కానీ, ఫెస్టివ్స్ అప్పుడు మనం ఎక్కువ రెడీ అవుతున్నప్పుడు ఎక్కువగా మనము ఇయర్ రింగ్స్ అయితే చేంజ్ చేయగలుగుతాం. సో ఇయర్ రింగ్స్ చేంజ్ చేస్తాం కాబట్టి చిన్న నెక్లెస్ వేసుకొని ఇయర్ రింగ్స్ గ్రాండ్గా పెట్టుకున్నా కానీ మనం రెగ్యులర్ బేసిస్ పైన అవి వాడచ్చు. బట్ నెక్లెస్ అవన్నీ మనం ఎక్కువగా వాడలేము. 10 తులాలు, 8 తులాస్ అట్లా పెడతాము, అవి యూజ్ చేయము, పెట్టాము. కాబట్టి ఇయర్ రింగ్స్ పైన ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిగా అనిపించింది నాకు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రెడిషనల్వి కానీ, స్టడ్ టైప్స్ కానీ ఏవైనా అవి తీసుకుంటే ఏంటంటే ఎక్కువసార్లు వాడగలుగుతాం. సో యూనిక్ ఇయర్ రింగ్స్ ఉండడం అనేది కూడా మంచి ఆప్షన్. అండ్ ఇప్పుడు రిలీజ్ అవుతున్నాను అనమాట. అండ్ ఎక్కువగా మనము స్మాల్ చైన్స్, ఇట్లా పెండెంట్ వచ్చేసి చైన్స్, నల్ల పూసలు, బ్లాక్ థ్రెడ్స్, ఇయర్ రింగ్స్, వీటిపైన ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే మనకి రెగ్యులర్గా యూజ్ చేస్తాము. వేస్ట్ మనం ఊరికే అవి లాకర్లో పెట్టుకున్నాము, అసలు వాడట్లేదు అన్న ఫీలింగ్ లేకుండా ఉంటుందని నా ఫీలింగ్. సో అందుకు లైట్ వెయిట్ జ్యువెలరీ ఏదైనా కొందాము. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. సో అమ్మవారికి పెట్టి తర్వాత నేను వేసుకుందామని చెప్పేసి ఆలోచన. సో లెట్స్ సీ ఎంతవరకు లైట్ వెయిట్ జ్యువెలరీ నాకు నచ్చుతుందా అనేది చూద్దాము. సో మేమైతే కుండపూర్లో ఒక స్టోర్కి అయితే వెళ్తున్నాము. సో ఆ స్టోర్ డీటెయిల్స్, కలెక్షన్ అదంతా కూడా నేను ఫర్దర్గా వీడియోలో చూపిస్తాను. సో మేమైతే షాప్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. మా ఇంటి దగ్గర నుండి అది కొండాపూర్లో ఉంటుంది ఆ షాప్. సో సండే రోజు స్టార్ట్ అయ్యాము, వరలక్ష్మి వ్రతం ముందు వీక్. సో నేను ఫస్ట్ వెళ్ళంగానే ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ చూసాను అనమాట. ఇప్పుడు ఇవి చాలా ట్రెండింగ్ కదా. సో నాకు ఎందుకో ఒకటి తీసుకుందామని చెప్పి అనిపించింది. సో గోల్డ్లోనే చూస్తున్నాను, డైమండ్స్ ఎందుకులే అని చెప్పి గోల్డ్ చూస్తున్నాను అనమాట. అరౌండ్ 2 to 3 grams మనకు వచ్చేస్తుంది ఇది. అండ్ దీంట్లో అయితే కలెక్షన్ ఇదంతా చూపిస్తున్నాను, మీకు కూడా ఒక ఐడియా వస్తుందని చెప్పేసి. సో నాకైతే 4 స్టోన్స్ వచ్చింది అయితే చాలా బాగా నచ్చింది, నాకు సెట్ అయింది అనిపించింది. మిగతా కూడా చాలా బాగున్నాయి. బట్ నాకు అది ఏంటంటే వర్స్టైల్గా వాడుకోవచ్చు, ట్రెడిషనల్గా వాడుకోవచ్చు, వెస్ట్రన్ వేర్ మీద కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి ఇది నచ్చింది నాకు బాగా. సో పెట్టుకోగానే బాగా మంచిగా నిండుగా 4 ఇలా కనిపిస్తూ ఉంది. సెకండ్ స్టడ్ కూడా ఇంకా మనకు అవసరం లేదు అన్న ఫీలింగ్లో ఉంది. సో నేను ఆల్రెడీ సెకండ్ స్టడ్ 2 times కుట్టించి అది మొత్తం బోన్పోయింది అనమాట. సో ఇలా నేను అట్లా పెట్టుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను. సో దాంతోపాటు మీకు ఈ కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి. సో ఇదంతా ఏంటంటే కొంచెం డిజైనర్ వేర్ కలెక్షన్, లైట్ వెయిట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీసెస్ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా మంచిగా ఉంది. నేను ఇంకొకటి నెక్లెస్ తీసుకుందామని చెప్పి వచ్చాను, ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్. ఇక్కడ మనకి కుందన్వి కూడా, కుందన్ జ్యువెలరీ, బీడ్స్ జ్యువెలరీ అండ్ పర్ల్స్ జ్యువెలరీ, బ్లాక్ బీడ్స్, లైట్ వెయిట్లో నెక్లెసెస్ చాలా చాలా బాగున్నాయి అన్నమాట. సో చాలా ఎక్కువ కలెక్షన్ లేదు, అలాంటి తక్కువ కలెక్షన్ లేదు. డిఫరెంట్ యూనిక్ పీసెస్ పైన అయితే ఇక్కడ ఈ స్టోర్ ఎక్స్టెన్షన్ చేశారనమాట. ముందు చిన్నగా ఉండేది ఈ స్టోర్, తర్వాత పెద్దగా చేశారు కొండాపూర్లో, ఆర్ఆర్ జ్యువెలర్స్ అని. సో అక్కడ ఏంటంటే మనకి ఆఫర్ నడుస్తుండే ఆ టైంలో. లైక్ మనం 50,000 పర్చేస్ చేస్తే మనకి 200 mg గ్రామ్ గోల్డ్ ఇస్తున్నారు. సో
వై నాట్, మనం ఎలాగో కొందాం అనుకుంటున్నాం కదా, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేద్దామని చెప్పేసి అక్కడ నుండి అయితే వచ్చాము. సో దిస్ వాజ్ ద కలెక్షన్, ఇయర్ రింగ్స్ ఇదంతా. ఈ క్యూట్ నెక్లెసెస్ అయితే చాలా బాగా అనిపించాయి నాకు. సో మనం ఏంటంటే ఎక్కువ పెద్ద పెద్దవి తీసుకొని అవి ఎప్పుడో ఒకసారి వేసుకుంటాము, లేదా పెళ్ళికే వేసుకుంటాము. సో అలా కాకుండా ఇలా చిన్న చిన్న నెక్లెసెస్ చూస్తూ ఉంటే బెటర్ ఏమో అని చెప్పి నాకైతే ఈ థాట్ వచ్చింది. సో ఇప్పటి నుండి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటే మనం చిన్న చిన్న నెక్లెస్, ఇయర్ రింగ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే మనం డైలీ వేర్ యూస్ చేయగలుగుతాము, బాగుంటుందని చెప్పేసి చూశాను ఇలాంటి చిన్న చిన్నవి. సో ఇదంతా గోల్డ్ సెక్షన్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ అంతా మనకి గోల్డ్ ఉంటుంది. సో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే గోల్డ్ జ్యువెలరీ అంటే ఎక్కువ లైట్ వెయిట్ ఉండేవి కాదు, హెవీగా ఎక్కువ గ్రామ్స్ పడేది. ఇప్పుడు ఏంటంటే మనకి యాంటీక్లో కానీ టెంపుల్ జ్యువెలరీ అని, నక్షి జ్యువెలరీ అని చెప్పి చాలా వెరైటీస్ ఆఫ్ గోల్డ్ లైట్ వెయిట్లో అవైలబుల్గా ఉంటుంది. సో మనం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జ్యువెలరీ ఓన్ చేసినట్టు ఉంటుంది, లైట్ వెయిట్లో కూడా ఉంటాయి. ఇలా ఇయర్ రింగ్స్, గోల్డ్ జ్యువెలరీ అంతా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ ఇట్. అంటే బ్యాంగిల్స్ కలెక్షన్స్ అట్లా ఏం లేవు, కానీ ఎక్కువగా నెక్లెసెస్ పైన ఉండే. సో లైట్ వెయిట్లో నెక్లెసెస్ అట్లా ఎక్కువగా ఉన్నాయి. నేను నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీకు కలెక్షన్ చూపిస్తాను. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ ఇస్ డైమండ్ నెక్లెస్ అనమాట. సో అక్కడ కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను. నేనైతే ఇప్పుడు ఆ 4 స్టడ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. సో దాంతోపాటు ఏ నెక్లెస్ తీసుకున్నాను అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే ట్రెండింగ్ కదా, ఇట్లా కుందన్ బొట్టుమాల లాగా వచ్చినవి బాగా అనిపిస్తుంది. బట్ హెవీగా ఉంటాయి, బట్ బాగుంటుంది లుక్ వైజ్ కూడా. గోల్డ్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. అసలు ఫస్ట్లో పెద్ద గోల్డ్ అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, బట్ ఇప్పుడు అదొక ఇన్వెస్ట్మెంట్ లాగా బాగా అనిపిస్తుంది. అండ్ ఏదైనా ఒక ట్రెడిషనల్ నెక్లెస్ కొనాలని నాకు ఇష్టం అనమాట. కాసుల పేరు మోడర్న్గా ఇప్పుడు వస్తున్న దాంతో మిక్స్ చేసి కొంచెం యూనిక్గా ఉండేటట్టు తీసుకోవాలని అనుకుంటున్నాను, హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్. సో పైన అయితే సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. ఇదంతా డైమండ్స్ అనమాట. చూసారా, లైట్ వెయిట్ కంటే మోడల్లో వచ్చి ఇట్లా డిజైన్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే డైమండ్స్లో మనకి 100% ఎక్స్చేంజ్ ఉంటుందన్నమాట. మనం ఎప్పుడు వచ్చి మనం ఎక్స్చేంజ్ చేసుకున్నా కానీ మన డైమండ్స్కి 100% వాల్యూ అయితే ఇస్తారు. సో నాకు అది మంచిగా అనిపించింది డైమండ్స్లో. ఎందుకంటే మనం సీజెడ్స్ తీసుకుంటే ఏంటంటే స్టోన్స్ అన్నీ పోతాయి, తీసేస్తారు. ఇది అనుకోండి, డైమండ్కి వాల్యూ ఉంటుంది, నెక్లెస్ గోల్డ్కి కూడా వాల్యూ ఉంటుంది. సో ఇందాక చూపించిన దాంట్లోనే ఫుల్ వైట్ వచ్చి ఇలా ఉంది అనమాట కంటి. సో ఇదొకటి. నేను ఏ కంటి తీసుకున్నాను అనేది మీరు కమెంట్ చేయండి, నేను ఏది తీసుకుంటాను అనేది. సో మోస్ట్లీ నాకు ఈ 2 అయితే నచ్చాయన్నమాట, ఇప్పుడు పెట్టుకున్నది అండ్ ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇది 2 బాగా నచ్చాయి డైమండ్ నెక్లెస్లో. సో నేను ఏది తీసుకున్నానో ఇప్పుడే మీరు కమెంట్ చేయండి. సో లాస్ట్లో చూపిస్తాను అనమాట వీడియో, ఎన్ని గ్రామ్స్ పడింది అండ్ ఎవ్రీథింగ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్లోర్ కలెక్షన్. మనకి లైట్ వెయిట్ డైమండ్స్, మనం డైమండ్స్ అంటే 10 lakhs పెట్టాల్సిందే, 15 lakhs, 20 lakhs అట్లా లేకుండా మనకి లైట్ వెయిట్లో ఫ్రమ్ 3 lakhs, 2 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. సో నాకు చాలా మంచిగా అనిపించింది. గోల్డ్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఈ సంభవ్ హోమ్ స్టోర్ ఇన్స్టాగ్రామ్లో చూశాను అనమాట. అమ్మవారి ఫేసెస్ 200K ఇస్తున్నారని చెప్పి వెళ్ళాను. అక్కడ చూస్తే చేపల మార్కెట్లో ఉంది, అసలు ఫుల్ జనము. అవేమో సోల్డ్ అవుట్, ఇక్కడ ఉన్న ప్రైజెస్ ఏమో చాలా ఇంక్రీజ్ చేసేసారనమాట. సో ఇంకా అనవసరంగా వచ్చాము ఇంత దూరం అన్న ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. బట్ కలెక్షన్ వైజ్ చాలా బాగుంది. మొత్తం మీకు సిల్వర్ ఐటమ్స్, జర్మన్ సిల్వర్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. స్టీల్, బ్రాస్, ఎవ్రీథింగ్. మనం కొత్తింటికి వెళ్ళవలసిన సామాన్లు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. చాలా బాగున్నాయి కలెక్షన్. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ అమ్మవారి ఫేస్ అయితే దొరకలేదు, సోల్డ్ అవుట్ అంట. అందుకని ఇన్స్టాగ్రామ్ చూసి ప్రతిదీ నమ్మేసి మనం అక్కడికి వెళ్ళిపోతే అక్కడ మిగిలేది ఏం ఉండదు. అండ్ నాకు ఒక లెసన్ లాగా అనిపించింది, అన్నీ చూసి నమ్మేయకూడదు అని చెప్పేసి. బట్ కలెక్షన్ వైజ్ చాలా బాగుంది. మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న గ్లాన్స్ లాగా చూపిస్తున్నాను. సో గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ తర్వాత ఇక్కడికైతే వెళ్ళాము. సో నేను గోల్డ్ జ్యువెలరీ ఏది తీసుకున్నాను అనేది లాస్ట్లో చూపిస్తాను. సో దిస్ వాజ్ మై నెక్లెస్ అనమాట. సో నేను వీళ్ళ పేజ్ని ఇన్స్టాగ్రామ్లో చూసి వెళ్ళాను అక్కడికి. కొండాపూర్ ఆర్ఆర్ జ్యువెలర్స్ అనమాట. సో నా నెక్లెస్ వచ్చేసి ఇట్స్ రివీలింగ్ టైం, ఫస్ట్ ఎవర్ డైమండ్ నెక్లెస్ అనమాట. అంటే అన్కన్ డైమండ్స్ ఉన్నాయి కానీ సో ఫుల్ డైమండ్స్ లేవు, రింగ్స్ అవి ఉన్నాయి కానీ ప్యూర్ అంటే ఫుల్ కైండ్ ఆఫ్ నెక్లెస్ సెట్ అయితే ఇదే ఫస్ట్ అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవారి దయ వల్ల
నెక్లెస్ కొన్నాను. సో వ్రతం అప్పుడు అమ్మవారికి వేసి తర్వాత నేను వేసుకుందామని చెప్పేసి తీసుకున్నాను. సో లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి అలానే చోకర్ తీసుకున్నాను. ఎందుకో ఈ ఇయర్ కూడా అలా ఒకటి ఆనవాయితీలాగా పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు ఉంటుంది, సేవింగ్స్ అయినట్టు ఉంటుంది కదా. సో ఈ నెక్లెస్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గోల్డ్ ఏమో 1.5 అలా ఉండింది అండ్ స్టోన్స్ అవన్నీ కూడా కలిపి 1.5 అలా పడింది. టోటల్గా ఓవరాల్గా 3 lakhs అలా పడింది. నాకు ఫ్రీగా 1.2 grams గోల్డ్ కాయిన్స్ అయితే వచ్చాయి. చాలా హ్యాపీ నేను. సో ఓవరాల్గా ఇలా రెడీ అయినప్పుడు చాలా బాగా అనిపించింది. ఎలాంటి శారీ మీదకైనా మనం వేసుకోవచ్చు. వెస్ట్రన్ వేర్కి వేసుకోవచ్చు, ఇలా కుర్తీస్ మీద వేసుకోవచ్చు, శారీస్ మీద కూడా వేసుకోవచ్చు. అండ్ నాకు మంచి పర్చేస్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.